క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో స్తుతి మరియు ఆరాధన యొక్క శక్తి. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనములో ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. నేను దేవుణ్ణి స్తుతించడంలో తప్పు లేదు. లేఖనాల్లో ఇది అనేక సార్లు ప్రోత్సహించబడింది మరియు ఆజ్ఞాపించబడింది. పరిసయ్యులు అంతగా కలత చెందడానికి కారణము వారు యేసును దేవుడిగా అంగీకరించలేదు. నిజానికి యేసు దేవుడు కాకపోతే ఆరాధనకు అంగీకరించడము దైవదూషణ అవుతుంది. స్తుతి మరియు ఆరాధన క్రీస్తు దైవత్వానికి మరొక నిర్ధారణ. పరిసయ్యుల అభ్యంతరాన్ని మరియు యేసు సమాధానాన్ని లూకా మాత్రమే నమోదు చేశాడు. శతాబ్దాలుగా ప్రవచించబడిన మరియు ఊహించబడిన ఇశ్రాయేలు రాజు యొక్క విజయోత్సవ ప్రవేశం ఇది. ఆ ఉత్సాహాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ప్రజలు ఆయనను స్తుతించడానికి నిరాకరిస్తే సృష్టి ఆకస్మిక స్తుతితో విరుచుకుపడి ఉండేది. మనల్ని సృష్టించిన పనిని ఏ రాతి కూడా చేయకూడదు. స్తుతి మరియు ఆరాధన గురించి జన సమూహాలు ఏమి చెబుతున్నారో సువార్తికులందరి రచనలను సంకలనం చేయడం ద్వారా ఇవి మన కోసమే నమోదై ఉన్నాయి అని మనం గ్రహించాలి. దావీదు కుమారునికి హోసన్నా అని మత్తయి గారు, ప్రభు నామమున వచ్చువాడు స్తుతింపబడునుగాక, ప్రభు నామమున వచ్చు మన తండ్రి అయిన దావీదు రాజ్యము ధన్యమవునుగాక అని మార్కు గారు, అత్యున్నతమైన స్థలాలలో హోసన్నా అని మత్తయి గారు మరియు మార్కు గారు, పరలోకంలో శాంతి, అత్యున్నతమైన స్థలాల్లో మహిమ అని లూకా గారు వారి సువార్త రచనల్లో దేవునికి స్తుతి మరియు ఆరాధనల గురించి తెలియపరిచారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలలో సాతాను అసలైన పాపానికి గర్వమే కారణము. అతడు సర్వోన్నతునిలా ఉండాలని కోరుకునే ఉన్నాడు. దేవునికి మాత్రమే పరిమితమైన ఒకే ఒక విషయం ఆరాధన. అయితే అపవాది ఎల్లప్పుడూ దానికోసము వెంపర్లాడుతున్నాడు, వెతుకుతూ ఉన్నాడు. అతను ఆరాధన పొందలేకపోతే సర్వోన్నతుడైన దేవునికి చెందవలసిన నిజమైన ఆరాధన చేయకుండా, ఇవ్వకుండా ఇతరులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు సాతాను. ప్రభు స్తుతి మరియు ఆరాధన సాతానుకు వ్యతిరేకంగా చాలా శక్తివంతమైన సాధనాలుగా ఉంటాయి. దేవుడు ఆరాధించబడడం సాతాను వార్వలేడు, చూడలేడు. ఈరోజే మీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించండి. పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.